హాయ్ అండి, అత్తలందరికీ నమస్కారం. కోడళ్ళకి హాయ్. అత్తా కోడళ్ళు కలిసి ఈరోజు సండే స్పెషల్గా ఏం చేస్తున్నారు? మా అత్తా కోడళ్ళ వంటల్లో ఈరోజు ముందుగా చికెన్ కర్రీ ఉల్లి గారెలు చేస్తున్నాము. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ఉల్లిపాయలు ఒక మీడియం సైజు 4 కట్ చేసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆయిలు, కొత్తిమీర, గరం మసాలా, పెరుగు, ఉప్పు, కారం, పసుపు. నేను మసాలాని వేరేగా తయారు చేసుకుంటానండి. ఇది ఎందుకంటే గసగసాలు యాడ్ చేస్తాను దీంట్లో. ఆ గసగసాలు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలకులు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మిక్స్ చేసి నేను పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నేను చికెన్ని 2 స్పూన్ల కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి మసాలా వేసి కలిపేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం గిన్నె పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. దీంట్లో కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కదా. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేద్దాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయండి. సారీ అండి, అత్తా కోడలతో మాట్లాడుతూ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను మసాలాలోనే వేసి మిక్సీ పట్టేసిన. అది మీకు చెప్పడం మర్చిపోయానని ఇప్పుడు మళ్ళీ చెప్పిన. ఇప్పుడు ఉల్లిపాయలు అయిపోయినాయి కదా, మనం చికెన్ కూడా వేసేసుకుందాం. చెప్పాను కదండి, మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అని. అందుకే ఇక వండినప్పుడు చూపిస్తున్నాను మీకు. వీడియోలు స్పెషల్గా ఏం చేయట్లేదు, ఇంట్లో చేసుకున్నవే మీకు చూపిస్తున్నా. ఈ లాక్డౌన్ తోటి మీ అందరితోటి మాట్లాడే భాగ్యం కలిగింది నాకు. నా చేతి వంటలు చూపించే అదృష్టం కలిగింది. ఇప్పుడు మసాలా అంతా పట్టింది కదా, ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ అండి ఇట్లా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుందాం. ఈ లోపల మనం ఉల్లి గారెలకి ఏమేమి కావాలో చూపిస్తాం. ఇప్పుడు మనం గారెలకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. నేను 4 గంటల ముందు పప్పు నానబెట్టిన తర్వాత గ్రైండర్ చేసుకుని ఇట్లా మెత్తగా పెట్టాను. దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. పిల్లలకైతే ప్లెయిన్గా వేరేగా వేస్తామండి, ఈ పెద్దవాళ్ళకైతే ఇవన్నీ వేస్తాము. కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ మనం కలిపేసుకుందాం. సాల్ట్ కొద్దిగా వేసి, ఆల్రెడీ నేను పిండి రుబ్బేటప్పుడు కొంచెం వేసిన, ఇప్పుడు మనం కొంచెం వేసుకుందాం. ఇది సంక్రాంతి స్పెషల్గా ఉంటాయండి. ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతికి నాటుకోడి పులుసు, నాటుకోడి కూర, గారెలు
మీరు ఏ ఇంటికి వెళ్ళినా మీకు ఆ రోజు ఇవే పెడతారు. ఇట్లా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుని గారెలు ఎలా వేయాలో చూపిస్తాం. ఆయిల్ పెట్టుకున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం చికెన్ కర్రీని ఒకసారి చూద్దాం. బాయిల్ అయింది. చికెన్ బాగా ఉడికితేనే బాగుంటుంది కదండి, అందుకే ఎక్కువసేపు ఉడికించాలి. ఇప్పుడు మసాలా ముక్కలు నిండా అంటుకుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేసాము ఇందాక నేను, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనం తర్వాత చూసుకొని వేసుకోవచ్చులేండి సాల్ట్. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. దీంట్లో మనకి గ్రేవీ ఎక్కువ కావాలి, ఎందుకంటే మనం గారెల్లో డిప్ చేసుకుంటారు కదా, కర్రీలో డిప్ చేసుకుని తింటారు. గారెలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అందుకే కొంచెం వాటర్ వేస్తాను ఎక్కువ. దీన్ని మూత పెట్టేద్దామండి. ఈ లోపల మనం గారెలు తయారు చేస్తాం. ముందుగా మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మనం చేతులు తడుపుకుంటానే గారెలు వేయాలి. ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదండి, ఇట్లా గోల్ చేసుకోవాలి. చేతులు తడి చేసుకుంటా ఇట్లా మధ్యలో హోల్ చేసుకోవాలి. మంట తగ్గించుకోండి, ఆయిల్ బాగుంది. పిండి కొంచెం మనం గట్టిగానే రుబ్బుకోవాలి. ఇది మంచిగా పలసగా అయితే మళ్ళీ మనకి గారెలు చేసుకోవటం రాదు. ఇప్పుడు గారెలను తిరిగేస్తాం. ఈ వేడివేడి గారెల్లో చికెన్ కర్రీ వేసుకుని తింటే ఉంటుందండి మరి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. తినే ఉండొచ్చు కానీ ఇది మన స్పెషల్. సంక్రాంతి టైంలో మీరు ఊళ్ళో వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఇదే మీకు పెట్టేది. కూర చూద్దామండి ఎంతవరకు అయిందో. అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. సాల్ట్ మీరు తగిన చూసుకొని వేసుకోండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. ఓకేనండి, చికెన్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. హలో, రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ ఉల్లిగారెలు. మీరు కూడా ట్రై చేసి ఎట్లాంటి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కుండ బిర్యానీ ఎట్లా చేస్తారో మాకు కోడలు చూపిస్తుంది. ఓకేనండి, బాయ్, టేక్ కేర్.